తీసుకొని ఎడకి అభిషేకంతో ప్రభా తండ్రి ఏసయ్యా నింపబడింది అంటే ఏసయ్యా అయ్యా నోటలు వస్తున్న ప్రతి ఒక్క మాట ప్రభా నీ మాటగా మేము తీసుకొని ప్రభా తండ్రి ఏసయ్యా మా జీవితాన్ని మేము కట్టుకోవడానికి సహాయం చేయండి ప్రభా. నిన్న వాక్యం నిష్ప్రయోజనం కాక అది మంచి నేలబడిన విత్తనము కాబట్టి బహుగా ఫలించినట్లు సహాయం చేయండి. మరొకసారి మమ్మల్ని అందరం మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ చిన్న స్తుతి ఆరాధన మీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి, దయచేసి అందరం కూర్చున్నాం. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ చెప్తాం ఆమేన్. ఉదయకాలపు వేళ దేవుని యొక్క సన్నిధానమునకు చేరువచ్చిన మీకందరికీ మరొక పర్యాయము మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమును నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. లేరా మరి నేటి దినం దేవుని సన్నిధానంలో మనమందరమును ఈ విధంగా కూడి ఉండడానికి ప్రభు చక్కని అవకాశాన్ని, చక్కని ఆరోగ్యాన్ని, ప్రేమ, చక్కని కృపను దేవుడు మనకు అనుగ్రహింపజేసిన దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. సమయంలో 10 నిమిషాలు దేవుని మాటలను కూడా మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని దేవుని మాటలను మనం ధ్యానం చేయడానికి ముందుగా ఈ దినమును గురించినటువంటి కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నా. ఈరోజు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమైనా తెలుసా ఎవరికైనా? ఏంటండి? ఏమండి? నేను ఒకరిద్దరే చెప్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఫాదర్స్ డే, అనగా పితృదినోత్సవం. పితృదినోత్సవాన్ని గురించినటువంటి కొన్ని విషయాలు, ఫాదర్స్ డే గురించినటువంటి కొన్ని విషయాలను మరి మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఫాదర్ అనే పేరుతో లేక ఆ పిలుపుతో మనం పిలుచుకుంటున్నటువంటి నానార్థాలు అనేకమైనవి ఉన్నాయి. వాటిలో కొందరు ఫాదర్ అని పిలుస్తారు, కొందరు నానా అని పిలుస్తారు, కొందరు డాడీ అని పిలుస్తారు, కొందరు చెప్పండి డాడ్ అని పిలుస్తారు, మరి కొందరు హిందీలోనైతేనేమో పాప అని పిలుస్తారు. ఇక కాస్త ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళితే ఏమని పిలిచేవాళ్ళు? అయ్యా అని పిలిచేవాళ్ళు. సో ఈ పిలుపులో ఏ పిలుపుతో మనం పిలిచినా ఆ పిలుపు పిల్లలు ఎప్పుడైతే మనం పిలుస్తామో ఆ పిలుపు మనకి ఏం చేస్తుందంటే ఎక్కడ లేని ధైర్యాన్ని మనకు అనుగ్రహిస్తుంది. ఎప్పుడైతే మా డాడీ, మా నాన్న, మా అయ్యా అంటామో ఆ పిలుపుతోనే, ఆ మాటలోనే మనకు ఎక్కడ లేని ధైర్యం మనకు వచ్చినట్లుగా అనిపిస్తుంది. రెండవదిగా పిల్లరా, ఈ యొక్క ఫాదర్స్ డే గురించి మనము గమనిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క మాటను నేను మీకు వివరించడానికి ముందుగా మీకు ఒక ప్రశ్న. ఆ ప్రశ్న ఏంటంటే డాడీ గొప్ప, మమ్మీ గొప్ప? మీ పార్టీ అంతా నా పార్టీయేనా? చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పాలి. డాడీ గొప్ప అంటారా, మమ్మీ గొప్ప అంటారా? సరే, పిల్లలు అన్నారు డాడీ గొప్ప, వెరీ గుడ్. మరి మిగిలిన వాళ్ళు ఏమంటారు? మేమెంత ఒప్పుకుంటామని అంటారా? సరే, వెంకటేశ్వర గారు మంచి మాట చెప్పారు, దొరకకుండా చెక్కకుండా. తండ్రి తర్వాతే తల్లి. ఓకే, రైట్. మరి మీరేమంటారు పురుషులు? మీరేం చెప్తుంది అని అంటారా? ఓకే. సో ఏదేమైనా పిల్లరా, ఇక్కడ మనకు ఆ తల్లిగారు వెంకటేశ్వర గారితో ఏకీభవిస్తూ, పిల్లలు చెప్పిన మాటతో ఏకీభవిస్తూ మీ అందరికీ ఈ యొక్క మాటగా నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే డాడీ గొప్ప కాదు, మమ్మీ గొప్ప కాదు, ఇద్దరు సమానం. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు ఇద్దరు సమానం అనే మాట నేను వాడాను అంటే దయచేసి ఈ యొక్క వివరణ మీరు జాగ్రత్తగా గ్రహించాలండి. ఎందుకు ఈ యొక్క మాట నేను వాడాను అంటే తల్లి ఎందుకు గొప్పదంటే తల్లి పిల్లరా 9 మాసాలు మోసి తన ప్రాణానికి ప్రాణంగా ఒక బిడ్డకు ఒక ప్రాణముగా తన ప్రాణానికి
బిడ్డకు ఒక ప్రాణాన్ని పోసి, ఒక జీవాన్ని పోసి ఆ బిడ్డను బయటకు తీసుకుని వస్తుంది. అంటే ఇక్కడ తల్లి యొక్క గొప్పతనం మరి ఎవరిలోనూ మనం చూడలేం. అందుకని తల్లి యొక్క గొప్పతనాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, అందుకని పెద్దలు ఏమన్నారు అంటే, తల్లి యొక్క గొప్పతనం ఎంతదంటే ఆమె బిడ్డకు జన్మనివ్వడానికి తన ప్రాణాన్ని సహితం పోగొట్టుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఒక బిడ్డకు జన్మనిచ్చే క్రమములో ప్రాణానికి మరొక ప్రాణంగా ఆ బిడ్డకు ప్రాణం ఇచ్చి, ఆ బిడ్డకు జీవం ఇచ్చి, ఆ బిడ్డను భూమి మీదకు తీసుకుని రావడానికి తల్లి చేసే గొప్ప కార్యం ఎంతో గొప్పది. కాబట్టి తల్లి చాలా గొప్పది. తల్లిని మనము ఎక్కడ చిన్న చూపు చూడడానికి వీలు లేదు. అలానే తండ్రి కూడా ఎలా గొప్పవాడు అవుతాడండి అని చెప్పి మనము మాట్లాడుకోగలిగితే పిల్లరా, తండ్రి ఎలా గొప్పవాడు కాగలుగుతాడంటే, తల్లి ఒక బిడ్డకు జన్మనిస్తుంది, జీవాన్ని పోస్తే తండ్రి ఏం చేస్తాడో తెలుసండి, ఆ బిడ్డకు జీవితాన్ని ప్రసాదిస్తాడు. హల్లెలూయా. ఎలా జీవితాన్ని ప్రసాదిస్తాడు అంటే, తెల్లవారు లేచింది మొదలుకొని ఆ బిడ్డ కోసం, ఆ బిడ్డ బాగోగుల కోసం, ఆ బిడ్డ యొక్క అవసరతలు తీర్చేదాని కోసం, ఆ బిడ్డ యొక్క భావి భవిష్యత్ దినాల కొరకు అవసరమైన ప్రతి దానిని సమకూర్చుకుంటూ చీకటి మొక్కానే లేచి, ఏమంటే ఇంకా నిద్ర సరిపోకపోయినా, కడుపు నిండా ఆహారం తిన్నా తినకపోయినా, ఆహారం తింటూనే ఇంకా చెయ్యి తడి ఆరకుండగానే కష్టపడి పని చేస్తాడు, కష్టపడి సంపాదిస్తాడు, రెక్కల ముక్కలు చేసుకొని తన బిడ్డల కొరకు, తన భార్య కొరకు, తన కుటుంబం కొరకు, వారి యొక్క పోషణ కొరకు ఆ తండ్రి అంత కష్టపడితేనే భార్య బిడ్డలు సుఖంగా ఇంట్లో ఉండగలుగుతారు. హల్లెలూయా. కాబట్టి తండ్రి కష్టపడకపోతే తాను కట్టుకున్నటువంటి భార్య కానీ, లేక తాను కన్నటువంటి బిడ్డలు కానీ వారు సుఖ జీవితాన్ని వారు అనుభవించలేరు. కాబట్టి ఈ సందర్భంలో ఈ మాటను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారంటే, తల్లి ఎంత గొప్పదంటే, బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు అవసరమైతే తన ప్రాణానికి ప్రాణాన్ని పెట్టేస్తుంది. అందుకని తల్లి గొప్పది. అలాగే తండ్రి ఎంత గొప్పవాడు అంటే, ఆ భూమి మీదకి వచ్చినటువంటి ఆ బిడ్డ కొరకు, అలాగే తాను కట్టుకున్న తన భార్య కొరకు, తన కుటుంబం కొరకు కష్టపడి పనిచేసి చెమటొచ్చి వారి కొరకు లోటు లేకుండా అన్నిటినీ సమకూర్చి బిడ్డలకు మంచి జీవితాన్ని అనుగ్రహింపచేస్తాడు. అందులో బట్టి తండ్రి కూడా గొప్పవాడు. ఏకీభవించే మరొకసారి ఈ యొక్క ఫాదర్స్ డే సందర్భంగా తండ్రులను కలిగి ఉన్నటువంటి మనమందరం గట్టిగా చమరుడు స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఈ సందర్భంలో పిల్లలు ఈ మాటలను త్వరగా మీకు జ్ఞాపకం చేస్తే లేఖన భాగంలోనికి వెళ్ళిపోతారండి. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు తల్లి యొక్క ప్రేమ చాలా గొప్పది. తల్లి ప్రేమ కూడా చాలా గొప్పది. ఎందుకంటే తల్లి ప్రేమను పిల్లల ఎలా వ్యక్తపరుస్తుందంటే చాలా త్వరగా వ్యక్తపరిచేస్తుంది. తల్లి ప్రేమ ఏం అవసరం లేదు, మమ్మీ లేకపోతే అమ్మా నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది అన్నారు అనుకో, ఆ బిర్యానీ వండేదాకా చెప్పరే మాట్లాడుతుంది. ఆ తల్లి నిద్రపోదు. ఒకవేళ ఉదయం అడిగారు అనుకో, ఉదయం కుదరకపోయినా చెప్పండి, రాత్రికైనా ఆయన తయారు చేసి పెట్టే వరకు ఆ తల్లి కూర్చోలేదు. మరి తండ్రి పరిస్థితి ఏంటండి? తండ్రి తల్లిలాగా వెంటనే తన ప్రేమను బయటకు చూపించు. తల్లి ప్రేమకు తండ్రి ప్రేమకు తేడా ఉందండి. తల్లి ప్రేమ త్వరగా కనబడిపోతుంది. అందుకని పెద్దలు ఏమన్నారంటే, తల్లి ప్రేమ ఎలాంటిదంటే ఒక పాల పొంగు లాంటిది. అడిగిన వెంటనే పెడితే ఆ మరుక్షణం ఏం చేస్తుంది? అడిగిన వెంటనే పెట్టేస్తుంది. ఆ మరుక్షణం ఏం చేస్తుందో తెలుసా? వాడు ఏదైనా చిన్న తప్పు చేస్తే, ఏదైనా చిన్న అల్లరి చేస్తే వెంటనే వాడి మీద పడి బాధేస్తుంది. అందుకని పెద్దలు ఏమన్నారంటే, తల్లి ప్రేమత పాల పొంగు లాంటిది. అప్పుడే ప్రేమించేస్తారు, అప్పుడే మళ్ళా కోప్పడిపోతూ ఉంటారు. కానీ తండ్రి ప్రేమ ఎలాంటిదంటే పిల్లరా, తండ్రి ప్రేమ తల్లి లాంటి ప్రేమ కాదు. తండ్రి ప్రేమ ఎలా ఉంటుందంటే, ప్రేమ అంతటిని కూడా గుండెల్లో దాచుకొని ఆ సమయం వచ్చినప్పుడు, ఆ పరిస్థితి వచ్చినప్పుడు తండ్రి ఏం చేస్తాడో తెలుసండి, తన ప్రేమ అంతటిని కూడా ఒక్కసారి
వ్యక్తపరిచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎలా వ్యక్తపరుస్తాడో కూడా ఇక్కడ ఒక మాట, ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మన బిడ్డలు పెద్దవారైన తరువాత వాళ్ళు మంచి ప్రయోజకులు అయిపోయి మనం కోరుకున్న దానికంటే, మనం ఆశించిన దానికంటే వారు ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయారు అనుకోండి. అప్పుడు తండ్రి ఏం చేస్తాడో తెలుసండి, అమాంతంగా ఆ బిడ్డ మీద అలా పడిపోయి బిడ్డను గట్టిగా కౌగిలించుకొని ఆ బిడ్డను పిల్లలు పట్టుకొని అలా కన్నీరు కార్చేస్తాడు. ఎందుకనంటే నేను కష్టపడిన నా కష్టానికి, నేను ప్రయాసపడిన నా ప్రయాసకు నా బిడ్డ అది వృధా కాకుండా దానిని వారు చక్కగా వాడుకొని మంచి మీరు ఉన్నతమైన స్థితిలోనికి ఎదిగారు, నా బిడ్డలు నాకంటే గొప్పవారయ్యారని తండ్రి పిల్లలు తను దాచుకున్నటువంటి ప్రేమ అంతటిని కూడా అక్కడ బిడ్డ దగ్గర వ్యక్తపరిచేస్తారు. అందుకని పిల్లలకి తల్లిదండ్రులు ఎలా కనపడతారంటే తండ్రి చాలా కఠినుడిగా కనపడతాడు. మా నాన్న ఎప్పుడు చూసినా సీరియస్గా ఉంటాయి అనుకోరు పిల్లలు. అమ్మో మా నాన్న చాలా సీరియస్గా ఉంటాడు, మా నాన్న చాలా కోపం. అమ్మ అంతేనే. ఎందుకంటే అమ్మ అంటే చెప్పండి భయం ఉండదు, అమ్మ అంటే పెద్దగా పట్టించుకోరు. అమ్మ అంతేనే అని చెప్పి అమ్మని చాలా ఒక రకంగా ఎలా చెప్పాలి, ఒక ఫ్రెండ్గా వస్తారు. కానీ నానంటే చెప్పలేదు, భయంతో చూస్తారు. కానీ తెలియనటువంటి విషయం ఏంటంటే తల్లి ఎంత త్వరగా తన ప్రేమను వ్యక్తపరుస్తుందో తండ్రి కూడా తన ప్రేమను గుండెల్లో దాచుకొని ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అంతే ప్రేమను తాను కూడా వ్యక్తపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగే ఈ యొక్క ఫాదర్స్ డే సందర్భంగా మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. బ్రదరా, ఇరువురు కూడా ఒక్కటే అనడానికి తండ్రి కష్టపడితే తల్లి కుటుంబం బాగుంటారు. అలాగే తల్లి కూడా ఇంట్లో కష్టపడితే తన భర్త తన బిడ్డలు క్షేమంగా ఉంటారు. అందుకనే ఇరువురు కూడా కష్టపడాలి, ఇరువురు కూడా సమానమే, ఇరువురు కూడా ఒకే బాధ్యతను నిర్వర్తిస్తూ బిడ్డల పట్ల మంచి ప్రేమనారాయణను కలిగి బిడ్డల యొక్క భావి భవిష్యత్తు కొరకు ఇరువురు కూడా వారు వాడబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరొక పెద్దలు చెప్పిన మాట ఏంటంటే తల్లట బిడ్డ యొక్క కడుపును చూస్తుందట, భార్య అంట భర్త యొక్క జేబును చూస్తుంది. ఈరోజున చాలా మంది సొసైటీలో ఈ సమాజంలో ఇలానే వారు చూస్తూ ఇలానే వారు ప్రవర్తిస్తూ వారు చివరికి ఏం చేస్తున్నారో తెలుసా, వారి బిడ్డల ముందే తండ్రికి విలువ లేకుండా మాట్లాడుతున్నారు. ఏంటయ్యా నువ్వు తెచ్చింది ఏంటి, ఏంటయ్యా నువ్వు పెట్టింది ఏంటి, నేను మా అమ్మగారి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావునా, నాకు మా అమ్మగారు ఇచ్చింది అవునా, ఎంతకాలం వచ్చింది మీ అమ్మగారు, ఎన్ని కోట్లు ఇచ్చింది మీ అమ్మగారు, ఎన్ని సంవత్సరాలు ఇచ్చింది మీ అమ్మగారు. అప్పుడప్పుడు పిల్లల ముందు కూడా మాట్లాడే మాటలు, మీ నాన్న ఏం పని చేయడురా, మీ నాన్న రూపాయి సంపాదించడురా, అసలు మీ నాన్న వల్ల నాకు ఉపయోగం లేదురా, అంతా మా అమ్మగారి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నా. అవునా? అప్పుడేమవుతుందో తెలుసండి, పిల్లల మనస్సులో ఆ విధమైనటువంటి ముద్ర పడిపోయి, అవునా అంతా మా అమ్మమ్మ ఇచ్చి పంపిస్తుందా, అంటే మా నాన్న చేతగాని వాడా, మా నాన్న ఏ పని చేయలేడా, మా నాన్న రూపాయి సంపాదిడా, అంటే మా నాన్న వేస్ట్ అంటున్నాను. ఆ ముద్ర ఏమవుతుందో తెలుసండి, తర్వాత పిల్లలకు తండ్రి మీద ఉండవలసిన గౌరవం తగ్గిపోతుంది. అందుకని ఈ రోజున పిల్లలు ప్రత్యేకంగా ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, రూపాయి సంపాదించడమే ముఖ్యం కాదు, దాన్ని జాగ్రత్తగా వినియోగించడం కూడా చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా మంది ఈ రోజున పిల్లల సమాజంలో మీరు చూడండి, తెచ్చిన రూపాయలు తెచ్చినట్లుగా ఖర్చు పెట్టేసి ప్రేమ రెక్కల ముక్కలు చేసుకొని ఉదయకాలం నుంచి రాత్రి వరకు ప్రయాసపడి ప్రేమ ఎంత తీసుకొచ్చినా తెల్లవారేటప్పటికీ మొత్తం ఖర్చు చేసాడు. ఇంకెంత కష్టపడితే రూపాయి మిగులుద్ది, ఎంత కష్టపడితే ప్రేమ రూపాయి మనకి కనబడుతుంది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క ఫాదర్స్ డే
సందర్భంగా, ఈ పితృ దినోత్సవం సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తున్న ఈ మాటలు దయతో గమనించండి. మనము తల్లి యొక్క ప్రేమను పొందుకోవడంతో పాటు తండ్రి యొక్క ప్రేమకు కూడా మనము పాత్రులము కావాలి. హల్లెలూయా. తల్లిని ఎలా మనము పిల్లలు గౌరవిస్తున్నామో తండ్రిని కూడా మనం అలా గౌరవించాలి. చాలా మంది పిల్లల తండ్రిని లెక్క లేకుండా మాట్లాడేస్తూ ఉంటారు, విలువ లేకుండా మాట్లాడేస్తూ ఉంటారు. వారు ఏమనాలనుకుంటే అది అనేస్తూ ఉంటారు. అది అంత మంచిది కాదని బైబిల్లో రాయబడుతున్న మాట ఏమిటంటే, నిర్గమాకాండములో నీవు దీర్ఘాయుష్మంతుడన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. తల్లిదండ్రులను ఎలా పడతారో మనం మాట్లాడకూడదండి. తల్లిదండ్రుల పట్ల ఎలా పడతారో మనం వ్యవహరించకూడదండి. తల్లిదండ్రుల పట్ల ఎలా పడతారో ప్రేమను ప్రవర్తించకూడదండి. కారణం ఏమిటంటే, వాక్యంలో రాయబడుతున్న మాట, ప్రేమను తల్లిదండ్రుల పట్ల ఒకవేళ వాక్యానికి విరుద్ధంగా మనము ప్రవర్తించినట్లయితే మన దీర్ఘాయువును మనము కోల్పోతాము. నిర్గమాకాండము 20వ అధ్యాయము త్వరగా చదవండి. త్వరగా మీకు లేఖన భాగాలను జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండము 20వ అధ్యాయములో 10 ఆజ్ఞల్లో రాయబడుతున్నటువంటి మాట 12వ వాక్యాన్ని చదవండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సన్మానించడం అంటే ఏంటి చెప్పండి? చాలా మంది ఏమనుకుంటున్నారంటే, సన్మానించడం అంటే ఏదో ప్రజల మధ్యన ప్రజలను మబ్బి పెట్టడానికి, ప్రజల మధ్యన తల్లిదండ్రులను పిలిచి వారికి ఒక శాలువ కప్పి వారికి ఒక దండేసి ఆ రోజున ఏదో వారంటే ఎంతో గౌరవం చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తరువాత రోజు నుండి పట్టెడు అన్నం పెట్టలేకపోతున్నారు. ఆ తర్వాత రోజు నుంచి వారితో సరిగా మాట్లాడలేకపోతున్నారు. ఆ తర్వాత రోజు నుంచి తల్లిదండ్రులు అసలు బాగున్నారా బాగోలేదా అని అడిగేందుకు కూడా కనపడుతున్నారు. ఉండేది ఒకే ఇంట్లో, హలో, వండేది ఒకే కుండలో, కానీ పట్టెడు అన్నం పెట్టి, అమ్మా నాన్న బాగున్నారా, ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, మందులు ఉన్నాయా, మీ యొక్క పరిస్థితి ఎలా ఉంది అని మాట్లాడే దిక్కు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు చాలా మంది బాధపడుతూ ఉన్నారండి. కావలసింది శాలువ కాదు, కావలసింది పూలదండ కాదు, కావలసింది కొత్త బట్టలు కాదు. ప్రజలను మభ్యపెట్టి ప్రజలను సంతోషపెట్టే దాని కొరకు వారిని కుర్చీలో కూర్చుండబెట్టి ఆర్భాటంగా ఆ క్షణంలో ఏదో ఆనందపరిచేది కాదు. వాక్యంలో రాయబడుతున్న మాట, నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలి అంటే నీ తండ్రిని నీ తల్లిని ఏం చేయాలి? సన్మానించాలి. అంటే దాని అర్థం ఏంటంటే వారిని గౌరవించాలి, వారి మాటకు గౌరవాన్ని ఇవ్వాలి, వారికి మర్యాదను ఇవ్వాలి. ఒక మాట నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేసి త్వరగా ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నా. ప్రేమ, ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజున వారు నీకు తల్లిదండ్రులుగా ఉన్నారు, అవునా? ఈ రోజున వారు నీకు అత్తామామలుగా ఉన్నారు, అవునా? ఒకవేళ ఆ తర్వాత దశలో నువ్వు ఆలోచన చేస్తే వారి తర్వాత నువ్వు రావాలా ఉందా? చెప్పట్లేదు. ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలుగా ఉన్నారు, తర్వాత మనం కూడా పెద్దోళ్ళం అయ్యాక ఏమవ్వాలి చెప్పరేంటండి? అమ్మా నాన్నలకి ఆ స్థితిలోనికి మనము రాక తప్పదు. ఆ తర్వాత వాళ్ళు అత్తమామలు అయ్యారు, మనం కూడా అవుతాం లేదు. వాళ్ళు ముసలోళ్ళు అయ్యారు, మనం అవుతామా లేదా? ఆ తర్వాత వాళ్ళు లేవలేని పరిస్థితిలోనికి వచ్చేస్తారు, ఆ తర్వాత మనం ఆ స్థితిలోనికి వస్తామా రావా? ఈరోజు నువ్వు ఎలా అమ్మా నాన్నలతో అత్తామామలతో నువ్వు ప్రవర్తిస్తున్నావో అలానే భవిష్యత్తులో నీతో ఎవరైనా ప్రవర్తిస్తారు అన్న ఆలోచన నీకుంటే, ఆ భయమే కనుక నీకుంటే, ఇప్పుడే నీకున్న తల్లిదండ్రులను నీకున్న అత్తామామలను జాగ్రత్తగా నువ్వు కాపాడుకుంటావు. అర్థమైతే హల్లెలూయా చెప్పండి. లేదండి ఆ తర్వాత ఎవడో వచ్చి
వచ్చాడండి, ఇప్పుడు ఏదో చూద్దామండి, ఇప్పుడు అత్తమామతో నాకు పని లేదండి, ఇప్పుడు అమ్మా నాన్నతో నాకు పని లేదండి, నేను నా కుటుంబం, నేను నా పిల్లలు, నేను అంటూ గడిపేస్తూ పోయామనుకో, జాగ్రత్త. ఏ విత్తనమైతే విత్తుతామో అదే పంటలు కోయక తప్పదు. విత్తిన విత్తనానికి పంట వస్తుంది, తప్పకుండా అదే పంటలు కోయక. కాబట్టి ఈ యొక్క ఫాదర్స్ డే సందర్భంగా ఈ విషయాలను మనం కాస్త ఆలోచన చేయాలండి. ఒకవేళ తల్లిదండ్రులు దాటిపోయారని అంటామా? తల్లిదండ్రులు దాటిపోయినా పర్లేదు, ఈ రోజున మిగిలి ఉన్నటువంటి మనమైనా మన బిడ్డల కొరకు ఒక మంచి తల్లిదండ్రులుగా మనం నిలవబడదాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక మంచి అత్త మామలుగా మనం నిలవబడదాం. కుటుంబం కొరకు, కుటుంబం యొక్క గౌరవ మర్యాదల కొరకు మనము నిలవబడగలిగినప్పుడారా తప్పకుండా ఆ కుటుంబము ఒక చిన్న పరలోక రాజ్యంగా తయారైపోద్ది అంతే. హల్లెలూయా. కాబట్టి ఉదయకాలపు వేళ పిల్లలు మనం గమనిద్దాం. నేను త్వరగా కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాం. ఈ యొక్క ఫాదర్స్ డే ఎప్పుడు ఇది ప్రారంభింపబడింది అంటే 1908వ సంవత్సరంలో ఒక సహోదరి, ఆ సహోదరి పేరు ఏంటంటే గ్రేస్ క్లింటన్. గ్రేస్ క్లింటన్ అనే సహోదరి తన తండ్రిని కోల్పోయింది. ఆ సమయంలో తన తండ్రి యొక్క ప్రేమను, తన తండ్రి యొక్క అనురాగాన్ని ఆమె ఎంతో పొందుకుంది. ఆ ప్రేమను చాటి చెప్పాలని చెప్పి ఆమె ప్రయత్నం చేసింది. అలా ప్రయత్నించిన క్రమంలో అనేకుల యొద్దకు ఆమె వెళ్ళి అనేకులను ఆమె కలుసుకొని, అయ్యా ఇదిగో మా తండ్రి గారు నన్ను ఎంత ప్రేమించారో ఆ యొక్క ప్రేమకు సాదృశ్యంగా లేక ఆ ప్రేమను అనేకులకు నేను చెప్పాలనుకుంటున్నా, కాబట్టి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అనేకులను ఆమె కలిసి వారితో మాట్లాడుతూ ఉండగా 1908 సంవత్సరాలు గడిచిపోయినాయి. 3వ సంవత్సరం అనగా 1910వ సంవత్సరంలో జూన్ 19వ తారీఖున ఈ యొక్క ఫాదర్స్ డేని ప్రకటన చేసి బిడ్డలందరూ కూడా వారి యొక్క తండ్రులు చేసినటువంటి కష్టం, వారి తండ్రులు చూపినటువంటి ప్రేమను వారు తలపోసుకొని ఆ తండ్రిని వారు గౌరవించాలి అన్నటువంటి ఆలోచనతో పిల్లల 1910వ సంవత్సరం జూన్ నెల 19వ తారీఖున అనగా జూన్ నెలలో 3వ ఆదివారమున ఫాదర్స్ డేగా ప్రకటన చేశారు. జూన్ నెల 3వ ఆదివారం తారీఖుతో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం జూన్ నెల 3వ ఆదివారం ఈ యొక్క ఫాదర్స్ డే ప్రకటన చేసుకొని ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ అనగా తండ్రి వారి పట్ల చూపిన ప్రేమ, తండ్రి వారికి ఎలా వారి యొక్క కష్టాన్ని ఆ బిడ్డల కోసం ఆయన చేస్తాడో అదంతా కూడా వారు జ్ఞాపకం చేసుకొని తండ్రిని సంతోషపెట్టేదాని కొరకు చక్కని విందులు, చక్కని ఆర్భాటాలు చేసి తండ్రిని గణపరిచే ప్రయత్నాలు జరుగుతూ వస్తున్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. సో ఈ రోజు ఈ మాటల దగ్గర నేను పిల్లల యొక్క ఫాదర్స్ డే సందర్భంగా చెప్పాలనుకుంటున్న కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేసిన తరువాత లేఖనంలో నుండి కొన్ని మాటలు కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా పిల్లలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు క్రైస్తవ్యంలో మనకు ఎంతమంది తండ్రులు ఉన్నారు అంటే 3 తండ్రులు ఉన్నారు. ఎంతమంది? అయ్యా చెప్పండి, ఎంతమంది అండి? 3 తండ్రులు ఉన్నారు. ఇది వినడానికి కాస్త హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ, చాలా మంది దీన్ని ఎద్దేవా చేసే ప్రయత్నం చేసినప్పటికీ లేఖనం ఆధారంగా మీకు కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి తండ్రి ఎవరు అంటే భౌతికమైన తండ్రి. ఎవరు చెప్పండి? మాట్లాడాలి అందరూ. ఎవరండి? కాస్త బిగ్గరగా చెప్పండి. ఎవరండి? భౌతికమైన తండ్రి అనగా మనల్ని కన్నటువంటి మన తండ్రి, నా తండ్రి, మా నాన్న, అలానే మీ నాన్న. ఓకేనా? సో వీళ్ళని ఏమంటారు అంటే జన్మనిచ్చిన తండ్రి అంటారు కదా. జన్మనిచ్చిన తల్లి అన్నట్లుగానే జన్మనిచ్చిన తండ్రి అంటారు. వీరిని ఇప్పుడు ఈ యొక్క బైబిల్ పరిభాషలో మనం మాట్లాడుకున్నప్పుడు వీరిని ఏమంటారు అంటే భౌతికమైన తండ్రి. ఈ భౌతికమైన తండ్రిని దేవుడు మనకు ఇచ్చాడు కనుక, వారి ద్వారా మనం ఈ భూమి మీదకి వచ్చాము కనుక ఆ తండ్రిని గురించి బైబిల్లో ఏమి రాయబడుతుందో ఒకసారి మీరు చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని ఒకసారి చదువుదామండి. తీయండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8వ వాక్యం.
సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8వ వాక్యంలో రాయబడుతున్న మాట. అమ్మ మరొకసారి చదవండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. ఇక్కడ చదవబడుతున్న ఈ మాటలో జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా దేవుడి యొక్క లేఖనాన్ని రాయిస్తూ ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, ఇదిగో నా కుమారుడా, నీవు నీ తండ్రి చెప్పు ఉపదేశమును ఏం చేయాలి? చెప్పండి చెప్పండి, ఏం చేయాలి? ఆలకించాలి. ఆలకించాలి. చాలా మంది వారి యొక్క తల్లిదండ్రులు చెప్పే మాటను ఏమాత్రం వినే ప్రయత్నం చేయరు. ఏమాత్రం వినే ప్రయత్నం చేయరు. చెప్పే మాటను అసలు ఆలకించరు. ఎందుకు చెప్తున్నారా? వారు చెప్తున్న మాటలో ఎంత మంచి ఉందా, వారు చెప్తున్న మాటలో ఎంత ఆశీర్వాదం ఉందా, వారు చెప్తున్న మాటలో ఎంత క్షేమం ఉందా అని ఆలోచించరు. చివరకు వారు ఏమంటారో తెలుసా? ఏ ముసలోడా, ఏ ముసలిదాకా నువ్వు చెప్పేది నాకు తెలుసు కదా, నువ్వు చెప్పేదండి నాకు తెలుసు, కూర్చోండి గంట అంటే ఏంటి? ఇక్కడ వారు చెప్పే మాట మీరు ఆలకించడం వల్ల, ఆలకించడానికి ఇష్టపడడం వల్ల. మీకు ఒక మాట చెప్పగా, ఏ తల్లిదండ్రులు వారి బిడ్డలకు చెడ్డ మాటలు చెప్పరు, నా నమ్మకం అది. ఏ తల్లిదండ్రులు వారి బిడ్డలను చెడగొట్టుకునే ప్రయత్నం చేయరు. ఏ తల్లిదండ్రులు ఏ బిడ్డలకు చెప్పినా మంచి మాటలే చెప్తారు. ఏ తల్లిదండ్రులు ఏ బిడ్డలకు చెప్పినా వారికి ప్రయోజనకరమైన మాటలే చెప్తారు. కనుక తల్లిదండ్రుల యొక్క మాటలు మనం ఏం చేయాలి అంటే పిల్లల ఆలకించాలండి, ఆలకించాలి. వాళ్ళు ఊరికి చెప్పడం వల్ల వారు మనకంటే పెద్దవారు, వారికి ఎన్నో అనుభవాల్లో వారు ఎన్నో అనుభవాలను చవి చూస్తుంటారు, ఎంతో అనుభవం వారికి దొరుకుంటుంది. కనుక వారి అనుభవాలను వారు తీసుకొని ఆ అనుభవంలో నుంచి మనకు నేర్పిస్తున్న కొన్ని మంచి విషయాలను మనం జాగ్రత్తగా ఆలకిస్తేనే వాటిని మనం నేర్చుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కాబట్టి తల్లిదండ్రుల మాటను మనం త్రోసిపుచ్చకూడదండి. వారి మాటను తీసి పక్కన పెట్టేయకూడదు, మనం ఆలకించాలి. ఒకవేళ వాడు చెబుతున్నటువంటి మాట మనకు కాస్త అది ఇబ్బందికరంగా ఉంది, లేక వారు చెబుతున్న మాట కంటే మన దగ్గర ఇంకా ఏదైనా మంచి మాట ఉంది, మంచి ఆలోచన ఉంది అంటే వారి దగ్గర కూర్చొని వారితో మనం మాట్లాడాలి. నానా అమ్మా అలా కాదు, ఎలా అయితే ఎలా ఉంటుంది, ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి మనం కూడా మన ఆలోచనలు మన సలహాలు వారికి చెప్పవచ్చు, తప్పులేదు. ఆ తర్వాత ఏది మంచిదో అది మనం చేయడం, అది మనకు ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం కలుగునగాక. కాబట్టి ఇక్కడ మీకు లేఖనాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ జ్ఞానైన సొలొమోను గారి ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, నా కుమారుడా, నీ తండ్రి చెప్పు ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయొద్దు. త్రోసివేస్తే మనకు తర్వాత ప్రమాదం జరుగుద్ది. మనకు తర్వాత ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది. కనుక తల్లిదండ్రుల యొక్క మాటను మనం ఆలకించాలి. రెండవదిగా మనం ఏం చేయాలి అంటే, అదే సామెతల గ్రంథములో 10వ అధ్యాయములో మొదటి వాక్యాన్ని ఒకసారి చదవండి త్వరగా. 10:1. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖమును పుట్టించును. అనగా జ్ఞానము కలిగిన వారు వారి యొక్క తల్లిదండ్రులను వారు ఏం చేయాలి అంటే, రెండవదిగా వారు సంతోషపరచాలి. ఏమండి, బిడ్డలను బట్టి తల్లిదండ్రులు ఎప్పుడు బాధపడకూడదండి. అమ్మా వింటున్నారా? బిడ్డలను బట్టి తల్లిదండ్రులు ఎప్పుడు బాధపడకూడదు. గుర్తుపెట్టుకోనండి, లేఖనంలో రాయబడుతున్న మాట, తల్లిదండ్రులు బిడ్డలను బట్టి బాధపడి వారు కన్నీరు కారిస్తారట, అది బిడ్డలకు క్షేమం కాదు. కాబట్టి బిడ్డలైనటువంటి వారు వారి తల్లిదండ్రులను ఎప్పుడు వారు
వారు సంతోషపరిచే వారిగానే ఉండాలి తప్ప వారిని బాధ పెట్టే వారిగా ఉండకూడదు. ఈ సందర్భంలో ఒక మాటను నేను జ్ఞాపకం చేయాలి. ఈ రోజున చాలా మంది చేస్తున్న పొరపాటు ఇదే. వారు పెద్దవారు అయిపోయిన తరువాత, వారు కుటుంబాలుగా ఏర్పడిన తరువాత, వారు కూడా బిజీ 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 లైఫ్లోకి వెళ్ళిపోయి తల్లిదండ్రులను పట్టించుకునే వారు కనబడ్డములా, తల్లిదండ్రులకు పిల్లరా అంత అన్నం పెట్టేవారు కనబడ్డములా, తల్లిదండ్రులను పట్టించుకోకుండా పిల్లల వారికి అంత అన్నం పెట్టకుండా చివరికి వారిని ఏం చేస్తున్నారో తెలుసండి, తీసుకొని వెళ్ళి పిల్లల వారిని ధర్మసత్రాల్లో విడిచిపెట్టేస్తున్నారు. ధర్మసత్రాల్లో విడిచిపెట్టేసేవాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది అసలు వారిని పట్టించుకోకుండా ఎంతవరకు వారు వారి కుటుంబం అని కుటుంబంతో ఉంటూ కనీసం తల్లిదండ్రుల యొక్కకు రాకుండా వారు విడిచిపెట్టేసిన వారు, రోడ్డు మీద వదిలేసిన వారు చాలా మంది ఉన్నారు. ఈ సందర్భంలో ఈ మాటను బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తల్లిదండ్రులు మనల్ని బట్టి సంతోషపడాలి తప్ప మనల్ని బట్టి తల్లిదండ్రులు ఎక్కడ బాధపడకూడదు. ఒకవేళ తల్లిదండ్రులు కనుక అలా బాధపడినట్లయితే పిల్లలు అది బిడ్డలకు ఎంత మాత్రం కూడా క్షేమం కాదు. ఒకవేళ మన తల్లిదండ్రుల యొక్క కనుల వెంబడి ఎప్పుడైనా కన్నీటి చుక్కలు రావాలి అంటే, జాగ్రత్తగా వినండి, ఎప్పుడైనా కన్నీటి చుక్కలు వారి కనుల వెంబడి బయటకు రావాలి అంటే అవి ఆనంద బాష్పాలుగానే బయటకు రావాలి తప్ప బాధాకరమైన బాష్పాలుగా అవి బయటకు రావడానికి వీల్లేదండి. మనల్ని బట్టి, మన కుటుంబాన్ని బట్టి, మనం ఎదుగుతున్న ఎదుగుదలను బట్టి మన తల్లిదండ్రులు ఒకవేళ వారు ఆనందంతో ఆనందాన్ని తట్టుకోలేక నా బిడ్డ ఎంత గొప్పవాడైపోయాడే, నా బిడ్డ ఎంత ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళారే, ఎంత ఆశీర్వాదకరంగా నా బిడ్డలో ఉన్నారే అని వారు ఆ ఆనందాన్ని తట్టుకోలేక ఒకవేళ కన్నీటితో ఆనంద బాష్పాలు రాలిస్తే అది మనకు మరింత ఆశీర్వాదం. చెప్పలే అలా కాకుండా అయ్యో నన్ను పట్టించుకోవడం లేదే, అయ్యో నాకు అంత ముద్ద పెట్టడం లేదే, అయ్యో నాతో మాట్లాడడం లేదే, అమ్మాని నన్ను పిలవడం లేదే, నాన్నని నన్ను పలకరించడం లేదే అని కనుక వారు పిల్లల కుమిలి ఏడుస్తూ ఉన్నట్లయితే దాని ద్వారా నీకు వచ్చేది ఆశీర్వాదం కాదు. దాని ద్వారా నీకు వచ్చేది ఖచ్చితంగా శాపమే మిగిల్చుకొని నీకు జీవితంలో ముందుకెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఈ సందర్భముగా లేఖనాల ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్న మాట, జ్ఞానము కలిగిన కుమారుడట తన తండ్రిని ఏం చేస్తాడు? చదవండి 10వ అధ్యాయం మొదటి వాక్యం అన్న. జ్ఞానము కలిగిన కుమారుడు తన తండ్రిని సంతోషపరచాలి. బుద్ధి లేని కుమారుడు అయితే తన తల్లికి ఏం చేస్తాడు? దుఃఖాన్ని కలుగు చేస్తాడు. కాబట్టి నా ప్రభువుల పిల్లల తల్లిదండ్రులను కలిగి ఉన్నటువంటి మనము ఖచ్చితంగా ఇదిగో యొక్క తండ్రి యొక్క మాటను, తల్లి యొక్క మాటను మనము వినాలి. రెండవదిగా వారిని సంతోషపెట్టే దాని కొరకు మనము ప్రయత్నం చేయాలండి. అలా కాని పక్షంలో పిల్లల లేఖనంలో అదే సామెతల గ్రంథం 20వ అధ్యాయము 20వ వాక్యాన్ని ఒకసారి చదవండి. తన తండ్రినైనను తన తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. దూషించడం అంటే మీరు చెప్పాలి, అన్నీ నాతో చెప్పిస్తున్నారు. దూషించడం అంటే ఏంటి చెప్పండి? తిట్టడం. తల్లిదండ్రులను తిడితేనట, తల్లిదండ్రులను బాధ పెడితేనట బైబిల్లో రాయబడుతుంది. మనం చదివే 20వ అధ్యాయం 20వ వాక్యములో వారి యొక్క దీపము కారు చీకటిలో ఆరిపోతుంది. దీపము అనగా అర్థం ఏంటంటే దేవుడు మనలో ఉంచిన ఆత్మ. 20వ అధ్యాయంలో 27వ వాక్యంలో రాయబడుతుంది ఆ మాట. మరుడి ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ దీపం ఏమైపోద్దంట? ఆరిపోద్దంటే పిల్లరా మన యొక్క ప్రాణాన్ని సహితం మనం ఏం చేస్తాం? కోల్పోతాం. కాబట్టి సందర్భంలో మొదటిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాము, భౌతికమైన తండ్రి మనకు జన్మనిచ్చిన తండ్రి యొక్క తల్లి యొక్క మాటను మనం వినాలి.
వారిని రెండవదిగా సంతోషపెట్టగలగాలి. రెండవ తండ్రిని గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నారు. రెండవ తండ్రి ఎవరు అంటే ఆత్మీయ తండ్రి. ఎవరు చెప్పండి, అందరూ చెప్పండి, ఎవరండి? ఆత్మీయ తండ్రి. ఆత్మీయ తండ్రి అంటే ఎవరు అంటే ఎవరైతే ప్రభువును గురించి మనకు బోధిస్తారు, ఎవరైతే మనకు సువార్తను అందిస్తారు, ఎవరైతే మనకు రక్షణ మార్గంలోనికి నడిపిస్తారు, ఎవరైతే మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలు ఎదుగుదల కొరకు అనునిత్యము కష్టపడి దేవుని వాక్యాన్ని మనకు అందిస్తూ, మన కొరకు ప్రార్థిస్తూ, మన కొరకు కష్టపడి దేవుని యొక్క వాక్యాన్ని మనకు బోధిస్తారో వారు మనకు ఆత్మీయ తండ్రులు. ఆత్మీయ తండ్రి. ఈ ఆత్మీయ తండ్రి భౌతికమైన తండ్రి లాంటి వాడు కాదు. ఈ భౌతికమైన తండ్రి ఏమో మనకు జన్మనిస్తే, ఆత్మీయ తండ్రి ఏం చేస్తాడు అంటే మన లోనున్నటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని లేక మన లోనున్నటువంటి ఆత్మను బ్రతికించే దాని కొరకు అనునిత్యము ప్రయత్నిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శారీరక తండ్రి ఏమో శారీరకంగా మనల్ని పెంచి పోషించేదానికి ప్రయత్నిస్తాడు. ఆత్మీయ తండ్రి మనలో ఉన్నటువంటి ఆత్మ, మనలో ఉన్నటువంటి ఆత్మ బలహీన పడిపోకుండా ఎప్పటికప్పుడు మనల్ని బలపరుస్తూ, ఎప్పటికప్పుడు మనల్ని ధైర్యపరుస్తూ, ఎప్పటికప్పుడు దేవుడు వాక్యం ద్వారా మనకు ధైర్యాన్ని సమకూరుస్తూ ఆధ్యాత్మికంగా మన ఎదుగుదల కొరకు ఆత్మీయ తండ్రి ప్రయత్నిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఒక ఆత్మీయ తండ్రిని గురించి రాయబడుతున్న మాటలు ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, లేఖన భాగంలో నుండి అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను వారు ఏం చేస్తున్నారు? కాల్చున్నారు. అయితే వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో దానిని వారు చేయునట్లు వారి మాటలు విని వారికి లోబడి ఉండండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మీరు వాక్యం చదువుతున్నప్పుడే మీకు అర్థమైపోయింది. ఆత్మీయ తండ్రి కూడా మనను గురించి దుఃఖపడకూడదు. ఆత్మీయ తండ్రి కూడా మనను గురించి బాధపడకూడదు. ఆత్మీయ తండ్రి కూడా మనను గురించి తనకు హృదయములో నొచ్చుకొనకూడదు. అయ్యో, నేను ఎంత వాక్యం ప్రకటిస్తున్నానే, ఎంత ప్రార్థన చేస్తున్నానే, ఎంత ధైర్యపరుస్తున్నానే, ఎంత బలపరుస్తున్నానే, ఎంత దేవుని వాక్యం చేత ఆధ్యాత్మికంగా వీరిని ముందుకి వెళ్ళడానికి ప్రోత్సహిస్తున్నానే, అయినా ఎందుకు వీళ్ళు ఇలా అయిపోతున్నారు? ఎందుకు వీళ్ళు వెనకబడిపోతున్నారు? ఎందుకు వీళ్ళు సహవాసానికి దూరం అయిపోతున్నారు? ఎందుకు వీళ్ళు వాక్యానికి లోబడడం లేదు? ఎందుకు 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 అని ఒకవేళ ఆత్మీయ తండ్రి కనుక తను బాధపడి దేవుని సన్నిధిలో కనుక తాను ఉంటున్నట్లయితేనట, తాను ఏది చేస్తున్నా మనకేం కలగదు? ప్రయోజనం. అంత నిష్ప్రయోజనమేనట. అందుకనే వారు బాధతో అమ్మా చదవడం ఒకసారి మాట. వారు దుఃఖముతో కాక వారు ఆ యొక్క ఆత్మీయ పనిని వారు చేయనట్లు, అమ్మా ఆ ఆత్మీయ పనిని వారు చేయనట్లు మీరు అక్కడ చదవండి. కిందకు వచ్చేయండి, అక్కడ కిందకు వచ్చేయండి, చదవండి. మీకు నిష్ప్రయోజనం కనుక ఆ మాట పట్టుకోండి. వారు దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. దేవునికి స్తోత్రం చెప్పడం సార్. సో ఈ మాట కాస్త మనకు ప్రశ్నార్థకంగానే అనిపిస్తుంది. ఎవరి ప్రతిసారి మేము ఎట్లా వింటామండి అనేవాడు లేకపోతే, ప్రతిసారి వినాలా ఏంటంటే ఎట్టు కుదురుందండి అనేవాడు లేకపోతే. ఈ రోజున చూడండి, చాలా చోట్ల సంఘాలలో గొడవలు అయ్యాయి. చాలా చోట్ల జరుగుతున్న వస్తున్న సమస్యలనే, పాస్టర్ గారు అలా అన్నాడు, పాస్టర్ గారు ఇలా అన్నాడు, పాస్టర్ గారు అది చెప్పాడు, పాస్టర్ గారు ఇది చెప్పాడు, అంటే ఎట్ట కుదురుంది అసలు రాము గుడికి అనేవాళ్ళు లేక ఆయన పద్దాక ఆయన చెప్పింది అయినాలంటే ఎట్ట కుదురుంది అనేవాడు
ఈరోజు నా ఈ మాటలు నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, పాస్టర్ గారు చెప్పిన మాట, అంటే ఇక్కడ పాస్టర్ గారు అన్న మాట కంటే ఆత్మీయ తండ్రి అనే మాటలు వాడు. ఆత్మీయ తండ్రి చెప్పిన మాట ఒకవేళ నీకు అభ్యంతరకరంగా అనిపించింది, నువ్వేం చేయొచ్చు తెలుసా? నువ్వేం చేయొచ్చు అంటే, మందిరములో సంఘములో అందరి ఎదుట నిలవబడి మాట్లాడకూడదు. ఇంతకుముందు కూడా ఒకసారి నీకు జ్ఞాపకం చేసిన విషయాలు. నీకేదైనా కాస్త అభ్యంతరంగా ఇబ్బందిగా ఉంది, నువ్వేం చేయాలంటే ఆఖరిలో వారి దగ్గరకు వచ్చి, అయ్యా ఒకసారి మీతో మాట్లాడాలి, ఎప్పుడు కలుద్దాం? సమయం అడిగా, పలానా సమయం, సరేనయ్యా కలుద్దాం. ఆ రోజున నీవు లేకపోతే నీ భార్య కలిసి నీవు కూడా వారి దగ్గరకు వెళ్ళి కూర్చొని, అయ్యారు ఇదిగో ఇది విషయం అని మాట్లాడచ్చు, తప్పులే. అలా నువ్వు సంప్రదించవచ్చు, తప్పులే. అలానే ఒకవేళ నువ్వు ఆ మాటలే కనుక సంఘములో నిలవబడి అందరి ఎదుట నువ్వు మాట్లాడేవనుకో, అక్కడ ఏమవుతుందో తెలుసా? ఒకటి, నీ సావుకుడిని లేక నీ ఆత్మీయ తండ్రిని నువ్వేం చేస్తున్నట్లు అగౌరవపరుస్తున్నావు. రెండవదిగా, నువ్వు మాట్లాడుతున్నటువంటి ఆ మాట నువ్వు నిలవబడో కూర్చొని నువ్వు మాట్లాడినప్పుడు ఏమవుతుందో తెలుసా? నీ వైపు అందరూ చూస్తారు, సంఘం అంతా నీ వైపు చూస్తారు. అందరూ ఏమనుకుంటారు తెలుసా? ఏంటి తిమోతి గారు అట్లా మాట్లాడతారు, ఆయన ఎందుకు అట్లా అంటున్నారు? అయ్యా ఎవరికో బాగా నీ పేరు తీసుకున్నారు, ఎందుకు అట్లా అంటారంటే ఆయన అయ్యగారు చెప్పినట్టు చేయకూడదా? అయ్యగారు మాటలు ఎందుకు కాదన్నాడు అంటే, వాళ్ళు బయటకు అనకపోయినా చెప్పలేదు, లోపల వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు వీళ్ళందరూ చూసుకొని నువ్వేమైపోతుంది, నిలబడి మాట్లాడేందుకు చెడ్డోడు వెళ్ళిపోతుంది. అందుకనే నేనేమంటున్నానంటే, ఒకవేళ నీకు చెప్తున్నటువంటి ఆ మాట కాస్త అంత అనుకూలంగా అనిపించుదా, నువ్వేం చేయొచ్చు అంటే ఒంటిగా కూర్చొని ఒంటిగా కలుసుకొని చక్కగా మాట్లాడి సంప్రదించవచ్చు, తప్పులే. ఏది మంచిదైతే ముందుకు తీసుకెళ్ళవచ్చు. హల్లెలూయా చెప్పండి. అయితే ఇక్కడ మనం గమనిస్తున్న మాట, ఒకటి వారి మాటలు వినాలి, రెండవది ఏం చేయాలి? వారికి లోబడాలి. నేను చేయను, నాకు కుదరదు, నేను రాను అని ఉంటుంది. ఒకవేళ వీరు పడ్డా, అయ్యారు ఇది ఈ పని ఉందండి, అయ్యా ఇది ఈ ఆరోగ్యం బాగుండడం లేదండి, కొద్దిగా నేను చేయలేకపోతున్నాను అంటే ఏమవుతుందంటే అది గౌరవప్రదంగా ఉంటుంది. చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుగా వీలు పడుతుంది. లేదు చెప్పండి. కాబట్టి పిల్లల ఈ సందర్భంలో రెండవదిగా ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట, పౌలు గారికి జ్ఞాపకం చేస్తున్న మాట, వారి మాటను మీరు విని వారికి లోబడి ఉండండి. కారణం ఏమిటంటే, వారు ఆత్మలను కాయుచున్న కాపరుల వలె వారు ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారు రేపు మీ ఆత్మలను గురించి ఎవరికి లెక్కప్పు చెప్పాలి? చెప్పండి, ఎవరికి లెక్కప్పు చెప్పాలి? దేవునికి వారు లెక్క అప్ప చెప్పాలి. కనుక వారు ఎక్కడ బాధపడకుండా మిమ్మల్ని బట్టి వారు ఆనందముతో ఆ పనిని చేయనట్లుగా వారి మాటలు విని వారికి లోబడి ఉండాలి. ఇందాక భౌతికమైన తండ్రి మాటలు వినాలి, చెప్పండి, వారిని సంతోషపరచాలి. ఇప్పుడు రెండవదిగా ఆత్మీయ తండ్రి మాట వినాలి, వారికి లోబడి ఉండాలి, సంతోషపరచాలి. ఇక మూడవ తండ్రిని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో రాయబడుతున్న మాట అండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడుతున్న మాట చూడండి ఒకసారి. 6వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చెప్పిన మాట ఒకసారి మనం ఏం చేద్దామంటే 6వ అధ్యాయము తిన్నగా 7వ వాక్యం నుంచి చదువుదాం. అమ్మ 6వ వాక్యం రైట్. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చదవండి. చదవండి. తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగకమునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియను. కాబట్టి మీరెలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న
మా తండ్రి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అందరూ చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. ఈ తండ్రి ఎవరు చెప్పండి? పరమ తండ్రి. పరలోకమందున్నాడు ఆయన. ఆ పరమ తండ్రికి మనం ఏం చేయాలి అంటే ప్రతిదినము ప్రార్థన ద్వారా మనం ఆయనతో మాట్లాడుకోవాలి. హల్లెలూయా చెప్పండి. ఇంతకుముందు చెప్తా వచ్చాను, భౌతికమైన తండ్రితో మాట్లాడకుండా వారిని ప్రక్కన పెట్టేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే ఆత్మీయ తండ్రి ఒకవేళ దేవుని యొక్క వాక్యము ద్వారా, ఆత్మావేశము ద్వారా, ఆత్మ యొక్క ప్రేరేపణ ద్వారా ఏదైనా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఆ వాక్యము ద్వారా బాధపరచబడి ఆత్మీయ తండ్రిని కూడా ప్రక్కన పెట్టేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ కనబడుతున్న మరొక తండ్రి పరలోకపు తండ్రి, పరమ తండ్రి. ఈ పరమ తండ్రితో మనం ఏం చేయాలి అంటే ప్రతిదినము ప్రార్థన ద్వారా మనం ఆయనతో మాట్లాడాలి. హల్లెలూయా. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రార్థన అనే అర్థం ఏమిటంటే ప్రభువుతో మనం మాట్లాడుకోవడం. ఏం చెప్పండి? ప్రార్థన అంటే అర్థం ఏంటండి? ప్రభువుతో మనం మాట్లాడడం. వాక్యం అంటే అర్థం ఏమిటంటే ప్రభువు మనతో మాట్లాడడం. అందుకనే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థన ద్వారా ఆయనతో మనం మాట్లాడుకోవాలి. ప్రార్థన ద్వారా మనం ఆయనతో ముచ్చటించాలి. ఆ పరలోకపు తండ్రి, ఆ పరమ తండ్రి, నా కుమారుడు, నా కుమార్తె ఎప్పుడు నాతో ఉంటారా, ఎప్పుడు నా సహవాసానికి వస్తారా, ఎప్పుడు నాతో మాట్లాడతారా, ఎప్పుడు నాతో వారు సంభాషిస్తారా అని ఆయన ఎదురు చూస్తా ఉన్నాడండి. కీర్తన గ్రంథంలో రాయబడుతున్న మాట. వివేకము కలిగి దేవుని వెనక వారు కలరేమో అని చదవండి ఒకసారి కీర్తన గ్రంథంలో మాట. ఆ పరమ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడండి. నా బిడ్డలు 2వ అధ్యాయము 14వ అధ్యాయం 2వ వాక్యం అండి. చూడండి, వివేకము కలిగి దేవుని వెనక వారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులందరిని ఆయన పరిశీలన చేస్తున్నాడు. ఇకనైనా నా బిడ్డ, ఇకనైనా నా కుమారుడు, ఇకనైనా నా కుమార్తె నాతో మాట్లాడతారేమో, ఇకనైనా నా యొద్దకు వస్తారేమో, ఇకనైనా నాతో సంభాషిస్తారేమో, ఇకనైనా నా దగ్గర కూర్చుంటారేమో అని ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. యెషయా గ్రంథంలో కూడా అదే రాయబడుతున్న మాట. ఇదిగో ప్రియులారా, ఆయన తన చేతులు చాపి దినమంతా కూడా ఎదురు చూస్తా ఉన్నాడు. యెషయా గ్రంథంలో ఒకసారి చదవండి ఆ మాట. యెషయా గ్రంథము మనం చదువుదాం ఈ మాటను. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదవండి. చదవండి. లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అని ఆ పరలోకపు తండ్రి అంటా ఉన్నాడు. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఆ పరలోకపు తండ్రితో ప్రతిదినం ప్రార్థన ద్వారా మనం ఆయనతో మాట్లాడుకోవాలి. హల్లెలూయా. మాట చెప్పి నేను ముగింపులకు చేస్తానండి. ప్రియులు, ఒకవేళ మన పరిస్థితులు, మనకున్న కష్టం, మనకున్న బాధ, మనం పడుతున్న ఇబ్బందులు ఒకవేళ మన భౌతిక తండ్రికి అర్థం కాకపోవచ్చు, మనల్ని కన్న తండ్రికి అర్థం కాకపోవచ్చు. అలానే మన ఆత్మీయ తండ్రికి కూడా కొన్ని విషయాలు తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ అదిగో అందరికీ తండ్రి పరమందు ఉన్నాడు. ఆ పరలోకపు తండ్రి ఆయన అన్ని ఎరిగిన వాడు, అన్ని అర్థం చేసుకోగలిగిన వాడు. గట్టిగా చెప్పండి, స్తోత్రం చెప్పండి ఆయనకి. హల్లెలూయా. నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నీ ఇబ్బంది ఏదైనా కావచ్చు, నీ కష్టం ఏదైనా కావచ్చు, నీవు అనుభవిస్తున్నటువంటి ప్రేమ యొక్క పరిస్థితి
అర్థం చేసుకోగలిగిన వాడు ఆయన మాత్రమే. నీకు సహాయం చేయగలిగిన వాడు ఆయన మాత్రమే. నిన్ను నడిపించగలిగిన వాడు, నిన్ను పోషించగలిగిన వాడు, నీ అవసరతను తీర్చగలిగిన వాడు ఆయన మాత్రమే. కనుక ఆ పరలోకపు తండ్రికి ప్రతి దినము ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడుకునే దానికి మనము ఇష్టపడాలి. ఒకవేళ కన్న తల్లైనా మనల్ని మర్చిపోవచ్చట, కానీ ఆయన ఎన్నడూ మనల్ని మర్చిపోయేవాడు కాదు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం ముగింపులోకి వచ్చేస్తున్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15-16 వాక్యాలండి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? ఒకవేళ వారైనా మరుస్తారేమో, నేను నిన్ను మరువను. చూడము, నా అరచేతుల మీదే నిన్ను చెక్కుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఎవరైనా మర్చిపోయేది, ఎవరినైతే కన్న తల్లి అనుకుంటున్నామో ఆ కన్న తల్లి కూడా ఈ రోజున మర్చిపోయిన దాఖలాలు బోల్డన్ని ఉన్నాయి. 9 మాసాలు మోసి ప్రాణానికి ప్రాణంగా ప్రాణం పెట్టి ఆ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి పెట్ట కుప్పల మీద వేసిన వాడు లేకపోవాలి. ఆ బిడ్డను కుక్కల వద్దకు పోతున్నటువంటి సందర్భాలు లేకపోవాలి. ఆ తరువాత బిడ్డలు పెరిగిన తరువాత కూడా బిడ్డలను పట్టించుకోకుండా వాళ్ళకి ఇష్టమైనటువంటి మార్గంలో వారు వెళ్ళిపోతూ వారికి నచ్చినటువంటి జీవితాన్ని వారు జీవిస్తూ కన్న బిడ్డలను ఒక అనాథలుగా విడిచిపెట్టేసి దిక్కులేని వారిగా చేసి తల్లిదండ్రులు బిడ్డలకు దూరం అయిపోయి వారి బ్రతుకు వారు బ్రతుకుతున్న వాళ్ళు లేకపోవాలి. వాక్యమంటున్న మాట, 9 మాసాలు మోసి కన్న తల్లైనా ఒకవేళ నిన్ను మరిస్తే మర్చిపోవచ్చేమో, కానీ ఇదిగో నేను నిన్ను మర్చిపోయేవాడుగా కాదు అంటున్నాడు ఆయన. చెప్పు హల్లెలూయా. అదేమంటున్నాడు మరొక మాట, ఇదిగో చూడము, నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని ఒక భక్తుడు పాడుతూ ఏమని పాడాడంటే, తల్లి అయినా మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో తల్లి అయినా మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. దిగులు పడకు, భయపడకు, నిన్ను తల్లి అయినా మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టుల నీయము నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. వదిలి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు, నా కృప నీకు నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు, నా కృప నీకు
నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెను. నీదు భారమంత మోసినాదు, శాంతి నొసగెను అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్య తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చక్కబెట్టుకొని కాపాడును యేసయ్య. హల్లెలూయా. ఎప్పటి వరకట చెప్పాలి. అప్పుడు ఎప్పటి వరకు? ముదిమి వచ్చు వరకు ఆయన మనల్ని ఎత్తుకొని ఏం చేస్తాడు చెప్పండి? ముద్దాడుతాడు. హల్లెలూయా. ముద్దాడడం మాత్రమే కాదు, ఆయన ముదిమి వచ్చు వరకు మనల్ని ఎత్తుకొని ముద్దాడుతూ మనల్ని కాపాడుతాడట. హల్లెలూయా. అందుకని ఆ భక్తుడు పాడాడు, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చక్కబెట్టుకొని కాపాడును యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. కాబట్టి ఆ పరమ తండ్రితో ప్రతిదినం మనం ఎందుకు ముచ్చటించి, ఎందుకు ఆయనతో సంభాషిస్తూ ఆయనతో మనం గడపకూడదు? రండి, అటు పరమ తండ్రి సన్నిధిలో ఉదయ కాలపు వేళ మరొక్కసారి మనముగా ఆయన చేతులకు అప్పగించుకొని, ప్రభువా ఎంత గొప్ప ప్రేమ ఒక పరమ తండ్రిగా నీవు మా కొరకు కనపరుస్తున్నందుకే నీకు స్తోత్రాలయ్యా అని ప్రభు సన్నిధిలో మనము కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ప్రార్థన చేసుకున్నాం. దేవుడి మాత్రం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. అందరూ తలలో వచ్చుగా కళ్ళు మూసుకున్నాం. ఇంకా ఎవరు అటు ఇటు మీ మనసులో పోనివ్వక, ఇంకా ఎవరు అటు ఇటు దిక్కులు చూడక, ఒక్క నిమిషం పాటు లేక ఒక 2 నిమిషాల పాటు అదిగా పరమ తండ్రి వైపు మనము చూద్దామండి. అదిగా పరమ తండ్రి మనల్ని అర్థం చేసుకునేవాడు, ఆ పరమ తండ్రి మనల్ని గమనిస్తున్న ఆ పరమ తండ్రి మనకు సహాయం చేయడానికి, అదిగో మనల్ని పిల్లల నడిపించడానికి, అదిగో మనకు పిల్లల ఆయన నిరంతరం మనతో కూడా ఉండి మనల్ని నడిపిస్తూ గమ్యానికి చేర్చడానికి ఇష్టపడుతున్న ఆ పరమ తండ్రి వైపు మనము చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత మంచి తండ్రివి నాయనా. ఇదిగో ఈ లోకములో ప్రభువా ఎవ్వరు చూపలేని ప్రేమ అయ్యా, ఎవ్వరు నాయన ఇదిగో నాయన చూపలేని ప్రేమ నీవు మాయల కనపరుస్తున్నందుకే నీకు స్తోత్రాలయ్యా. నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా, నీ దయ ఎంత గొప్పదయ్యా, నీ కృప ఎంత గొప్పదయ్యా. ఒక్కసారి మనము తలంచుకుంటూ ప్రభువు స్తోత్రాలు తెలియచేద్దాం. అందరూ నన్ను విడిచిపెట్టేసిన, అందరూ నాకు దూరం అయిపోయినా అయ్యా నీవు నాతో ఉన్నవాడమని ఉదయకాలపు వేళ మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా మమ్మల్ని విడిచిపెట్టకుండా, అయ్యా మమ్మల్ని త్రోసివేయకుండా, అయ్యా మమ్మల్ని నిరాకరించకుండా, ఇదిగో నిన్న కౌగిలిలో మమ్మల్ని భద్రపరుచుకున్నాం మా తండ్రి. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ చెబుదాం ప్రభుకు స్తోత్రాలు చెబుతున్నారా. ఉదయ కాలపు వేళ ఆయన ప్రేమను ఒక్కసారి పిల్లరా మనం అర్థం చేసుకోవడానికి మరొక్కసారి మనం ప్రయత్నించామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రేమ ఎంత గొప్పది నాయనా, నీ దయ ఎంత గొప్పది నాయనా. ఎవరు చూపలేని నీ ప్రేమ మా కొరకు నీకు చూపించినందుకే నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలు. మాకు తండ్రిగా నీవు ఉన్నందుకే నీకు స్తోత్రాలయ్యా, మమ్మల్ని నడిపిస్తున్నందుకే నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభువా అనేకమైన సార్లు అయ్యా ఈ విషయాన్ని మరచిన ఆయన ఇదిగో నాకు ఇష్టం వచ్చిన మార్గంలో నడుస్తూ పోతున్నానయ్యా. దయచేసి నన్ను క్షమించండి, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోనండి. పరమ తండ్రిగా నీవు మాకున్నావు కనుక అయ్యా ప్రతి దినము కూడా ప్రార్థన ద్వారా మీతో మాట్లాడుకోవడానికి, ప్రార్థన ద్వారా మాకున్న పరిస్థితులు మీతో చెప్పుకోవడానికి, ప్రార్థన ద్వారా అయ్యా మా ప్రతి పరిస్థితిని మేము పరిష్కరించుకోవడానికి మాకు సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధాత్మడ మమ్మల్ని బలపరచండి అయ్యా, పరిశుద్ధాత్మడ మమ్మల్ని ధైర్యపరచండి అయ్యా. పరిశుద్ధాత్మడ ఇదిగో నీ సన్నిధానములో ఇంకా మమ్మల్ని ప్రోత్సహించండి రాజా. అడుగుదాం మనందరం
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా మాకు సహాయం చేయండి అయ్యా. పరమ తండ్రి మాకు సహాయం చేయండి అయ్యా. యేసు డాడీ మాకు సహాయం చేయండి అయ్యా. హల్లెలూయా. ఇదిగో మీతో సహవాసాన్ని కలిగి ఉండడానికి అయ్యా, మీతో సంభాషించడానికి అయ్యా, మీతో ప్రతిదినము మాట్లాడుకోవడానికి మాకు సహాయం చేయండి అయ్యా. వ్యర్థముగా కాలాన్ని మేము వృధా చేయకుండా, అనవసరంగా సమయాన్ని మేము పాడు చేసుకోనకుండా మీ సన్నిధిలో ప్రభావం మేము గడపగలగడానికి మాకు సహాయం చేయండి అయ్యా. మాకు సహాయం చేయండి. ఇదిన మన ప్రభువా, వాక్యం ఉన్నటువంటిది ఇప్పుడు ఎంతమంది అయితే మీ సహాయాన్ని కోరుకుంటా ఉన్నారు, అట్టి వారందరికీ నిశ్చయముగా మీ సహాయం అందులోగాక. నిశ్చయముగా ప్రభావ వారు చేసుకుంటున్న ఈ వడంబడిక ప్రతి దినము మీ సన్నిధిలో గడపగలుగుటకు పరిశుద్ధాత్మని బిడ్డలను మీరు నడిపించమని ప్రార్థిస్తా ఉన్నారు. ఎత్తబడిన వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో మీరు నాటండి, మీరు కట్టండి, ఫలింపచేయండి. వాక్యానుసారంగా మమ్మల్ని అందరినీ జీవింపచేయమని ప్రార్థిస్తూ, మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.